ఇప్పుడు మనం మందాపూర్ గ్రామంలో ఉన్న పరమేశ్వర స్వామి సన్నిధానంలో ఈ పరమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ స్వామివారు ఇక్కడే ఉన్నారు. పరమేశ్వర స్వామి వారు ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత, ఈ గుడి యొక్క విశేషాలు, ఇక్కడికి వస్తే భక్తులకు ఎటువంటి కోరికలు నెరవేరుతాయో స్వామివారిని అడిగి ఆయన మాటలోనే తెలుసుకుందాం. అయ్యా నమస్తే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. తొలుతను విఘ్నమస్తు జనితూర్జనందన నీకు మొక్కెదన్ ఫలితముషాయ వయ్య నేను ప్రార్థన చేసదా. ఏకదంతమా వలపడి చేతి గంఠమును రాయుచునెప్పుడు గాచి ఉండుమి. తలంపులలోన నీవెగతి దైవ వినాయక లోకనాయక. ఓం నమ శివాయని నమ్మి లింగము మీద నొకదళంబు పైన నెక్కించి చూచితే యముడు దగ్గర రాడు. ఎత్తడు జన్మంబు పాప భయ విభంగ భావలింగ. ఇక్కడ సంగారెడ్డి తాలూకా కొండాపురం మండలము, ఈ మండలములో మాందాపురము గ్రామము. ఇక్కడ ఏ ఊరికి అంటే లేదు ఈ గుడి. చుట్టూ 10 గ్రామాలున్నాయి, కానీ ఏ ఊరుకు ఏ ఊరు అయినా కోసి దూరం పోవాలి. అటువంటి యొక్క అడవి లోపల ఇక్కడ గమనేశ్వర మహాముని అని ఆ పార్వతీ పరమేశ్వర గురించి తపస్సు చేసిండట. అయితే అన్నము నీళ్లు ఏమి లేక ఉపవాస దీక్షతో తపస్సు చేసిండట ఆయన గమనేశ్వర మహాముని. అప్పుడు ఈ కారుణ్యం అడవి లోపల గుడ్డేలుగులు పెద్ద పుళ్ళు ఉండేటివి. అటువంటి యొక్క మహాత్ముడు ఈ దొర లోపల చేరి తపస్సు చేసిండు. కాబట్టి ఇది చాలా పవిత్రమైన టెంపుల్, పవిత్రమైన గుడి. అయితే ఆ తపస్సుకు ఆ పార్వతీ పరమేశ్వరుడు మెచ్చి ఆ మునికి గమనేశ్వర ఆ మునికి ప్రత్యక్షమైనట. ప్రత్యక్షమయ్యి, బిడ్డ నీ యొక్క తపస్సుకు మెచ్చినాము, ఏం కావాలి కోరుకోమని అడిగినట. అయితే అప్పుడు ఆ మునీశ్వరుడు స్వామి పరమేశ్వర లోకపావన భోళాశంకర, అడిగిన దానికి దేవకుండా ఇచ్చువాడ గంగాధర పార్వతీ పరమేశ్వర సమేతుడవై నా దగ్గరికి వచ్చి నాకు అడిగితే నాకేం కరువు ఉన్నది? ఇంకా నాకేం కరువు లేదు, నేనేం కోరను మిమ్మల్ని. ఏమంటే నా పేరు మీద ఈ గోలోపల్లి మీరిద్దరు నిలిచిపోవాలి అని కోరిండట. కోరితే అప్పటి నుంచి జనాలు ఇకారుణ్యం అడుగుగా కనుక పార్వతీ పరమేశ్వరుడు నిలిచిపోయింది ఇక్కడ. ఆ అడవి లోపల ఏడాదికి ఒక్కనాడు జాతర అవుతుండే, ఆఖరి సోమవారము శ్రావణ మాసం లోపల. అప్పుడు చుట్టుపక్కల గ్రామాలు వస్తుండ్రి, వచ్చుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ తీర్థాలు తీసుకుంటూ సేలమించి అనుకుంటుండే. అప్పుడు భక్తులంతా వాళ్ళకి అనుకున్నట్టు పంటలు పండినాయి. అయితే ఇప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క మా తాత ముత్తాతల సంధి మాకే ఉన్నది ఇది. అందుకొరకయి ఈ గుహను ఇక్కడ ఉండి భక్తుల దగ్గర పోయి భిక్షం అడిగి ఇది బయటంతా ఆ భక్తులు కట్టించింది. కిందంతా కూడా, కిందిదంతా ముందని మొత్తము మీది అష్టగణపతులు కూడా భక్తులు కట్టించారు. అంతా భక్తులు కట్టించారు. ఏ లోపలిది మాత్రము ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు నిలిచిపోయినారు. అప్పటి సంధి ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు కావచ్చు. ఇక్కడ
శని అమావాస్య వచ్చినాడు 1,00,000 ప్రజ వస్తుంది ఇక్కడ. శని త్రయోదశ, శని అమావాస్య. శని అమావాస్య వచ్చినప్పుడు మన శని త్రయోదశి కూడా ఒక 500-600 మంది వస్తారు. ఈ 500-600 మందికి భోజనాలు మీరు పెడతారా, లేకపోతే ఎవరైనా భక్తులు బయట నుంచి పంపిస్తారా? భక్తులే పెడతారు, అందరికీ భక్తులే పెడతారు.